నిన్న ఒక కార్యక్రమానికి హాజరైతుంటే అక్కడ కొంతమంది అన్ని పార్టీలకు సంబంధించిన విపక్షాలందరూ కూడా అఖిలపక్షంతో అక్కడ చర్చ నడుస్తుంటే అక్కడ కొంతమంది ఒక వ్యక్తి వచ్చి ఒక మాజీ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు వచ్చి కొంతమంది మీడియా మిత్రులు నేను నాతో పాటు ఇంకొంతమంది మిత్రులు కూర్చొని ఉంటే ఆయన మాట్లాడతాడు ఏమంటే, అన్న మీరు గత ప్రభుత్వం మీద అనేక విమర్శాస్త్రాలు సంధిస్తారన్న, కేసీఆర్ పని అయిపోయిందంటగా మాట్లాడుతున్నారన్న, కేటీఆర్ గురించి తప్పులను లేవనెత్తి చూపుతున్నారన్న, ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా మా మీద ఇబ్బంది కలిగిస్తున్నారన్న, జర జాగ్రత్తగా ఉండరన్న, హిందువులు అంటే మాకు ప్రభుత్వం ఉండేది కాబట్టి మా నాయకులకి ఇట్లా కొడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కొట్టొద్దు, వాళ్ళ మీద దాడులు చేద్దని ఆపిరన్న, కానీ ఇప్పుడు ఆపితే కుదరదన్న, మీరు జాగ్రత్త అన్న అని హెచ్చరిస్తారు. ఏం చేస్తారు భయ్? ఏంది మీరు చేసేది? అక్కడ ఆల్రెడీ అక్కడ కాస్త ఏమంటారు ఇద్దరి మధ్య అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఆయన మాట్లాడిన వ్యక్తి మధ్య కాస్త అక్కడ ఏమంటారు ఆ తగాదం ఆ గొడవ వాతావరణం క్రియేట్ అయింది. అక్కడికి వస్తే వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కానీ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు చేసే మంచిని ప్రజలకు చేరవేయాలి, చెడుని డెఫినెట్గా ఎండగట్టాల్సింది, ప్రజల అవగాహన కల్పించాల్సింది. ఆ బాధ్యతగా మా వృత్తి మేము కొనసాగిస్తున్నాం. బీయింగ్ ఎ జర్నలిస్ట్గా గత ప్రభుత్వం తప్పులు చేసేది కాబట్టి దళిత బంధుని, బీసీ బంధుని, రైతు బంధుని అనేక రకాల పరకాలని మేము ఎత్తి చూపినాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో తప్పుల ఒక్కొక్కటిగా బయటకు వస్తే అధికారికంగా ప్రూవ్ అవుతున్నాయి. కాగ్ నివేదికలతోని తర్వాత విజిలెన్స్ అధికారుల తనిఖీలతోని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గొర్రెల స్కామ్ గురించి చెప్పిన గొర్రెల స్కామ్ తప్పైంది, అరెస్ట్ కాలే. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం మొత్తం బయట పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేదని చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చినాం. బయట వల్లే ఉపయోగపడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ అసమర్థ పాలనతోని చాలా వరకు నీటి ఎదురవచ్చే అవకాశం ఉన్నది. నీటి సమస్యలు కేసీఆర్ కొంతమంది అంటే జాతీయంగా వాళ్ళ యొక్క ఉద్దేశంతో చాలా వరకు మన నిధులని, మన సంపదని, మన నీళ్ళని మొత్తం కూడా దోచిపెడుతున్నప్పుడు అది నిజంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అన్న అంటుండు. ఏం చేస్తారా మీరంతా? ఏం చేస్తారు అంటే ఒకరిద్దరిని కొట్టగానే మొత్తం ఒకరిని కొడితే 10 మంది రెచ్చిపోతారు, ఇంకా 10 మంది బయటికి వస్తారు, 10 మంది బయటికి ఉత్పన్నం అయిపోతారు. ఏమో చేస్తారంటే ప్రభుత్వం మోగని ఏం చేస్తారు? ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు ఏం చేయలేకపోయారు, ప్రభుత్వాన్ని కూలగొట్టిందే ఇటువంటి మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించడం అలాంటి వాళ్ళే కదా. మీరేం చేస్తారు? మీతో ఏమవుతుంది? కొడతారా? ఒక్కసారి కొడతారు, చంపుతారా? అంతకుమించి మీరు ఏం చేయలేరు కదా. ఇక ప్రతి ఒక్కరికి కేసీఆర్ సూత్రాన్ని మేము కూడా ఫాలో అవుతాం. ఏమంటామైతే పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. మేము చాలా అసమర్థంగా ఉన్నామనో లేకపోతే మీకు బాగా కండబలం ఉన్నది, మేము బాగా దోసుకున్నాం, 10 సంవత్సరాలుగా మేము ఒళ్ళు పెంచినాం, లేకపోతే అన్ని రకాలుగా సంపాదించినాం, మేము బాగా బలంగా ఉన్నాం, పుష్టిగా ఉన్నాం, ఇక మాకు ప్రభుత్వం పోయింది, ఇక మాకు ఒళ్ళు కరిగించే పనే ఉన్నది, మీరు మాట్లాడతారు కాబట్టి మేము దాడులు చేస్తాం, మళ్ళీ కొడతామని అంటే చూస్తూ ఊరుకుంటా లేరు. మేము గరే అంటున్నాం, పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందని కేసీఆర్ ఎట్లా చెప్పిండో గరే సూత్రాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకు? మాకు చేతులు లేకనా లేకపోతే మాకు గాకనా? ఎందుకు? మేము వృత్తి కొనసాగిస్తున్నాం, ప్రజలకి చేరువలో ఉన్నాం, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాం. అది ఏ పార్టీ కానీ, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ అధికారంలోకి వచ్చినా, గతంలో చెప్పిన ఆఖరికి వస్తే కేఏ పాల్ లాంటి ఒక ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు అన్యాయం జరిగినాడు, అది ఏ పార్టీ అనేది కాదు, ప్రజలకు అన్యాయం జరిగిన డెఫినెట్గా అక్కడ మేము జర్నలిస్ట్ అంటే వాళ్ళు కంపల్సరీగా ఉంటారు, వాళ్ళు ఉంటూనే ఉంటారు. కొంతమంది ఎవరో 100కి 90% మంది జెన్యున్గా ప్రజల కోసం కొట్లాడుతున్న 10% మంది ఎవరో ఒక్కరిద్దరు మీ యొక్క మూటలకు లేకుంటే సద్ది మూటలకు ఆశపడి వేటే వాళ్ళు ఉంటే వాళ్ళని దగ్గర పెట్టుకొని వాళ్ళు జోక్ కోరి వాళ్ళతో ఏమైనా చేసుకోవాలి, వాళ్ళతో రాసి పుసుకొని తిరుగుర్రి, ఏమైనా చేసుకోరు. మీ దోస్తానం వద్దు, ఏమొద్దు. మాకు ప్రజలతో మిత్రత్వం కావాలి, ప్రజలతో దోస్తాన కావాలి, ప్రజల దగ్గరికి పోయే పని కావాలి అన్న. మేము ఒళ్ళు పెంచినాం, మేము జాగ్రత్త అన్న, జర నోరు అదుపులో పెట్టుకోరు అంటాడు. ఏం అదుపులో పెట్టుకోరు? తిట్టినాం ఈ రోజన్నా కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో అన్న నోరు అదుపు తప్పి ఇంకేదైనా పరజాలం ఉపయోగించి మాట్లాడినావా? కేసీఆర్ మాట్లాడిన భాష లేక రండా అన్న మేకనన్నా. తస్మాత్ జాగ్రత్త, పిచ్చి కారుకూతలు కూర్చి దాడులు చేస్తామన్నా, ఇంకేదో చేస్తామన్నా అంటే మేము కూడా ఇక్కడ జర్నలిస్ట్గా ఈ వృత్తి కొనసాగించే వరకే జర్నలిస్టులు. బయటకు వస్తే మేము కూడా మీ లెక్కనే సామాన్య వ్యక్తులమే. మీరేం చేస్తారో మీలాగా మేము కూడా చేయగలుగుతాం. కానీ మాకు ప్రజలంటే గౌరవం ఉన్నది, న్యాయస్థానం అంటే గౌరవం ఉన్నది, పోలీసులు అంటే గౌరవం ఉన్నది. ప్రభుత్వాలు ఏమున్నా కూడా అన్న మేము ప్రభుత్వం కోల్పోయినా హిందువులు అంటే మనం దెబ్బలు కొడితే ప్రభుత్వాలకు చెడ్డ పేరు వచ్చేది కాబట్టి చేయలేకపోయినామన్నా, కానీ ఇక మీద ఉండదన్నా అని చెప్తున్నారు. అవుతుందా మీతోని? దాడులు చేస్తారా? మీతో అవుతుందా? కేసీఆర్ గురించి కేసీఆర్ లెక్క మేము అడుగుతాం, మీతో అవుతుందా? చేయగలుగుతారా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్నాడు, మేము అదే ఫాలో అవుతాం. ఏంది?
పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. బిడ్డ 10 సంవత్సరాలుగా మీరు ఎన్ని కథలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దురాక్రమాలకు పాల్పడ్డా, ఎంతమంది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రతిదీ నేరుగా ప్రజల్లోనే తెలుసుకుని తప్ప ఏ రోజు కూడా మీలాగా దాడిలోకి దిగలే. మీ లెక్కనే మేము కూడా దిగాల్సి వస్తే ప్రజల్ని ఎగేసుకొని వాళ్ళందరూ కూడా చిత్త కొట్టి ఊరవతల దాకా ఇది కాళోజీ నారాయణరావు అన్నట్టుగా ఊరవతల దాకా తరిమికేలే. మనకు ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే ప్రాంతం చివరి వరకు తరిమేయాలి, ప్రాంతం వాడే అన్యాయం చేస్తే ఇక్కడ పాతరేయాలన్నట్టుగా అట్లా పాతరేస్తోళ్ళు ప్రజల్ని తీసుకొని వస్తే. కానీ ప్రజలు అవగాహన కల్పిస్తూ మీరు సమన్వయం పాటించండి, అందరం కలిసికట్టుగా చేద్దాం. ఎవరున్నా కూడా అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఒక పార్టీని బెదిరించాలని కాదు, అవినీతి పరులను అంతం చేద్దామన్న ఒక లక్ష్యంతో ప్రజల్ని సమన్వయపరుచుకుంటూ అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళినాం. ఇదే పని 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మాది లేదు కదా, ప్రభుత్వం ప్రజలు లేదు కదా, ప్రజలు అనుకున్న ప్రభుత్వం కాదు కదా, ఇది ప్రజలు ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యం పాలసీ కాదు కదా ఇది అని చెప్పి ప్రజలకు గిట్లే కనుక మేము అవగాహన కల్పించి వాళ్ళని ముందరేసుకొని మేము పోయే ఉంటే మీలాంటి ప్రాంతంలోనే ఈ ప్రాంతంలో పాతరేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. నోటికి వచ్చింది కదా ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. కుటుంబాల గురించి కూడా తీస్తారా ఆయన? ఏం చేస్తావు? చంపుతారా? 9 సంవత్సరాలుగా మీరు మాట్లాడుతున్నారు, 9 సంవత్సరాలు విభేదించడం ఇక్కడ ప్రభుత్వం ఏదున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ తప్పులను బయట పెట్టామా లేదా? కాంగ్రెస్ పార్టీకి ఇంకో 20 రోజులు సమయం ఉన్నది, 20 రోజుల సమయం తర్వాత మేము విభేదిస్తున్నాం అని చెప్పడం లేదా? గట్లనే తెలంగాణ వచ్చినాక పసుగుడి ప్రభుత్వం అని 5 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళా రకరకాల పరకాలు పెట్టి ఇష్టానుసారంగా వివరిస్తే ప్రజల్లో ఉన్నటువంటి బాధలు ప్రభుత్వాన్ని తీసుకపోతే ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలే. ఆ ప్రజల బాధల్ని బయట పెడితే మళ్ళా చాలా మంది జర్నలిస్టులు మాకు సీనియర్లు కావచ్చు చాలా మంది ఎవరు కూడా అక్కడ బయట పెడితే అందరి మీద అరెస్టులు కేసులు అక్రమంగా బయట పెట్టారు. కొంతమంది ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా అంటే క్షేత్రస్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు శాశ్వతం కాదు ప్రభుత్వాలు, కానీ అసలు మనిషి జీవితమే శాశ్వతం కాదు. 100 సంవత్సరాలు మనం అద్దె తీసుకొని వచ్చినట్టు ఈ భూమి మీదకి ఆ 100 సంవత్సరాల్లో ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడ్డావు, నీకు నువ్వు ఎంత మేరకు మార్చుకున్నావు, వ్యక్తిత్వాన్ని మార్చుకున్నావు, నీ ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడే, తరతరాలకు ఏ రకంగా ఒక మార్గ నిర్దేశాన్ని మీరు పొందుపరిచిపోయిన ఒక అంశమే ఉంటుంది. అందరూ 100 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ లేదు. నీలాగానే తెగబడి మీలాగానే మీరు మాట్లాడితే కొంతమంది ఎవరితో పిచ్చి పిచ్చిగా కామెంట్లలో కూడా చూస్తే పిస ఏది పడతారే కుటుంబాల దృష్టి కూడా పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు. ఏం పనిపాటు లేదు. ఇక 10 సంవత్సరాల నోకాడికి అడ్డంగా దోచుక తిన్నారు, మంచిగా పుష్టిగా ఒళ్ళు పెంచుకున్నారు ఒక్కొక్కరు. ఆ ఒళ్ళు కరిగించేందుకు అక్కడ ఖాళీ కూర్చుండి ఏం అర్థం కాక ఏం బయటకు పోతే ఏం పని దొరుకుతలేదు. అలవాటు పడ్డ పానమే, దొంగతనానికి లంగతనానికి అలవాటు పడ్డ పానం. బయటికి పోతే ఏం దొరకక ఆ కామెంట్లలో కూర్చుండు, లేకపోతే ఎవరిని బెదిరిద్దాం ఎవరిని చేద్దామని చెప్పి టార్గెట్ వేసుకొని స్కెచ్ చేసుకొని 10 మంది మూకలు తయారై వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మనం ఎట్లా బెదిరిద్దాం, ఏ రకంగా బెదిరిద్దాం, ఇయా మీరు చేసేది. గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కేసీఆర్ ప్రభుత్వం కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. అవసరమైతే రేవంత్ రెడ్డిని సైతం ఇదే ప్రజలు విభేదిస్తే ప్రజలు రేవంత్ రెడ్డి కూడా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. అంతటి స్థాయికి ప్రజలు అవగాహనతో ఉన్నారు. సామాన్య ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా ఐకమత్యంతో కలిసి ముందుకు పోతున్నారు. మీ రాజకీయాలతోని మీ కులాలతో ఇంకా పంచాయతీ పెడితే పంచాయతీ ఇంకా ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో రైతులు లేరు, ప్రజలు లేరు. తస్మాత్ జాగ్రత్త. పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే